కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం పుట్టకొండ గ్రామాల్లో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర 2047 గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని, కూటమి ప్రభుత్వంలో ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారని తెలిపారు. అలాగే దీపావళి నుంచి ప్రతి మహిళకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, త్వరలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తారని తెలిపారు. గత పాలకులు తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారన్నారు. అలాగే గ్రామాల్లో SRGS ద్వారా కాలువల్లో తూడు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టామని, అనపర్తి నియోజకవర్గంలో భారీ మెజార్టీ ఇచ్చి నన్ను శాసనసభ్యునిగా ఎన్నిక చేసిన మీకు అభివృద్ధి చేసే బాధ్యత తనపై ఉందంటూ పేర్కొన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్న చంద్రబాబు నాయుడు తన మేధస్సుతో కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నారని, అవాతాతలకు పెన్షన్ 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, లక్షలాది మందికి ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్లు, నిరుద్యోగ యువత భవిష్యత్తుపై వెలుగు సంతకం, మెగా DSC ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజల ఆస్తుల భద్రతకు భరోసా, ఇలా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలుపరిచినటువంటి మంచి పథకాలను ప్రజలకు వివరించే నేడు పుట్టకొండ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా మీకు అందుబాటులో ఉంటారని తెలియజేయడం జరుగుతుందంటూ ఆయన పేర్కొన్నారు. గతంలో వీరు అనేక డిమాండ్లు ఉండేవి. టీఏలని, డిఏలని, ఏరియర్స్ అని, లేదు ఫిట్మెంట్లని, ఇటువంటి డిమాండ్లన్నీ ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చారు సంఘాలన్నీ కలిసి. ఆ డిమాండ్లన్నీ వదిలిపెట్టి మాకు 1వ తారీఖున జీతం ఇస్తే చాలు బాబు అనే పరిస్థితి ఉద్యోగులు తీసుకొచ్చారు 5 సంవత్సరాల పాటు. ఆ పరిస్థితి నుంచి ఇవాళ ప్రతి నెల 1వ తేదీన వారికి జీతం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ 1వ తారీఖున పెన్షన్ ఇవ్వడం, ఈ విధమైన కార్యక్రమాలు ఒక పద్ధతి ప్రకారంగా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా పెన్షన్ పథకం ఏదైతే గతంలో మరి సాగర్ గారు చెప్పినట్టుగా ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో మొదలుపెట్టి ఆ తర్వాత అది 200 రూపాయలు చేరినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014లో దాన్ని 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎవరు కోరకుండానే దాన్ని 2000 చేస్తే జగన్మోహన్ రెడ్డి 3000 చేస్తానని 5 సంవత్సరాలు పెంచుకుంటూ పోతానని మాట మార్చి 2024 జనవరి నాటికి మాత్రమే 3000 చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళీ అధికారంలోకి రాగానే, కూటమి అధికారంలోకి రాగానే 4000 చేస్తాన్నారు. వచ్చిన నెల నుంచే 4000, ఏప్రిల్ నెల నుంచి 4000 చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారంగా ఆ ఏరియర్స్ 3000 కలిపి జూలై 1వ తేదీన 7,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. మరి మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో, స్పృహలో ఉండి మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు. ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు దేశం అంతా జగన్మోహన్ రెడ్డిని చీకొడతా ఉంటే వాడు మగాడురా బుద్ధి అంటూ జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన కామెంట్ పెట్టాడు. ఏంటడా ప్రధానమంత్రికి లేఖ రాశాడు జగన్మోహన్ రెడ్డి తిరుపతి రెడ్డి వ్యవహారం గురించి. కానీ దాంట్లో ఎక్కడ ఆయన విచారణ చేయమని కోరడం లేదు. అంటే ఇప్పటికి దాని వాళ్ళ గత 4 రోజులుగా ఈ వివాదం సాగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపిన ఏకైక నాయకుడు సూర్యనారాయణ రెడ్డి మాత్రమే తిరుపతి రెడ్డి వ్యవహారంలో. అంటే ఈయనకి ఏ విధమైన పరిస్థితుల్లో ఈయనున్నాడో ఎవరికి అర్థం కాదు. అందరూ చీకొడుతున్న నాయకుడిని వాళ్ళ ఆయన సమర్థిస్తా ఉన్నాడు ఆయన చేసిన పని. దానిపైన సూర్యనారాయణ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తిరుపతి లడ్డు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి చేసిన చర్యని మీరు సమర్థిస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా సమాధానం చెప్పమని సూర్యనారాయణ రెడ్డి గారు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ విజిలెన్స్ ఎంక్వైరీలో స్పష్టంగా తిరుపతి లడ్డు వ్యవహారం బయటపడింది. దాన్ని దేశం అంతా చీకొడతా ఉంది. అన్ని పార్టీల నాయకులు తప్పుపడతా ఉన్నారు. సాక్షాత్ వాళ్ళ పిల్లు ఫైల్ అయింది. అటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిని సమర్థించే నాయకుడు, ఏకైక నాయకుడు ఈ సూర్యనారాయణ రెడ్డిని చూస్తా ఉన్నాం. ఇవాళ ఈయన కూడా ఎన్నో రకాలుగా అవినీతి కార్యక్రమాలు చేసి అనపర్తి ప్రజల చేత చీకొట్టబడ్డారు. ఇవాళ వచ్చిన 100 రోజుల్లోనే మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఇవాళ అన్నిటికన్నా గొప్ప విషయం, ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత
ఒకే రోజున 13,360 గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారనేది కూడా ఈ సందర్భంగా